ఆదేశాల మేరకు వెన్నుపోటు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని గాలికి వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద కేసులు పెడుతూ డైవర్ట్ పాలిటిక్స్కి అలవాటు పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఈ రాష్ట్ర ప్రజలు కృషి చేస్తూ రాబోయే రోజుల్లో ఆల్రెడీ 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్కడ కూడా సూపర్ 6 కానీ సూపర్ ఫ్లాప్ చేశారు. ఎక్కడ కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు. రైతు సంవత్సరానికి ఇస్తాన్న 20,000 కానీ అలాగే అక్క చెల్లెమ్మలకు ఇస్తాన్నటువంటి 1,500 కానీ అక్క చెల్లెమ్మలకు కాకపోతే గ్యాస్ సిలిండర్లు కానీ ఎక్కడ కూడా ఒక్క సిలిండర్ ఇచ్చారు, ఇప్పటికి ఇవ్వలేదు. ఇక రాబోయే బస్సు అన్నారు, ఫ్రీ బస్సు అన్నారు. ఫ్రీ బస్సును ఆల్రెడీ ప్రైవేట్ పరం చేస్తున్నారు, మళ్ళీ నిన్న మనం చెప్తా ఉన్నారు. అంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి కానీ ప్రతి నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వాలా. అవి ఇవ్వకపోగా ప్రతి నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఎక్కడ కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి ఎన్నుపోటు, ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి ఎన్నుపోటు, జగనన్న ప్రవేశపెట్టినటువంటి మెడికల్ కాలేజీలకు ఎన్నుపోటు, జగనన్న ఇచ్చినటువంటి పోర్టుకు ఎన్నుపోటు, జగనన్న ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళకు ఎన్నుపోటు, ప్రతి ఒక్క విద్యార్థికి ఎన్నుపోటు, ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు అవ్వాతాతలకు ఎన్నుపోట్లు, ఇంటింటికి ఇచ్చినటువంటి రేషన్ బండ్లను తీసేసి ఎక్కడ కూడా వాళ్ళ దగ్గరికే రమ్మని చెబుతా ఉన్నారు. ఈ రోజు మీ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం కానీ నారా లోకేష్ కానీ వీళ్ళు హెలికాప్టర్లు విమానాలు కొనుక్కొని స్పెషల్ ఫ్లైట్లలో ఆంధ్ర టు హైదరాబాద్ తిరుగుతూ ఉన్నారు తప్ప ఈ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేర్చకుండా ఈ ఆంధ్రప్రదేశ్ అక్కా చెల్లెమ్మల్ని ప్రతి ఒక్క ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి ఒక్క సగటు మనిషిని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ వెన్నుపోటు ప్రభుత్వం. ఈ వెన్నుపోటు ప్రభుత్వం పూర్తయి 2 సంవత్సరాలైంది. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ వెన్నుపోటు ప్రభుత్వానికి చెల్లు చీటి పలికి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునే వరకు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క సగటు మనిషి కానీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్, జై జగన్.